రైట్ మ్యామ్. మన జీవితంలోకి స్నేహితులు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఒకరినొకరు చాలా గాఢంగా ఇష్టపడుతుంటారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. హ్మ్. అయితే అది నిజమైన ప్రేమ లేదా గత జన్మ నుంచి తెచ్చుకున్న మన కర్మల ఫలితమా? హ్మ్. ఎట్లా తెలుసుకోవాలి మేడం అది? అంటే మీరనేది సోల్‌మేటా? కాదా? యెస్. సోల్‌మేట్స్ అనేవాళ్ళు జనరల్లీ కార్మిక్ ఉంటారు. ఓకే. అవునా? ఓహ్! కార్మిక్కే ఉంటారు. సోల్‌మేట్స్ అంటే అదేదో అనుకుంటారు ఆ! కానీ, జనరల్‌గా కార్మిక్ ఉంటారు. ఎలా తెలుస్తుంది అంటే, అది కార్మిక్ రిలేషన్‌షిప్ అవునా? కాదా? అని ఎంత చాలా అట్రాక్షన్ ఉంటుంది. పుల్ అవును. ఉంటుంది. వీడు లంగ గాని, దొంగ గాని ఆమె ఇష్టంగా విపరీతంగా యెస్. ప్రేమిస్తుంటది. యెస్. అదే మేము అది అనుకుంటాం. కార్మిక్. అది ఆ! మనకర్థమవుతుంది. అందులో ఉండే వాళ్ళకి అర్థం కాదు. అదే గదా! మేము ఇంకొంది నన్ను సరదాగా చెప్తున్నాను. అరే! వాడికెలా పడిందిరా ఈ అమ్మాయి? వాడేమైనా అవునవును. ఎదవలా ఉన్నాడు. ఇంత మంచి అమ్మాయి వాడికి హ్మ్. సో, మనం ఎప్పుడు ఇలా అనుకుంటాం కదా! దీని వెనుక ఇంత రీజన్ ఉంటుందా? కార్మిక్ రీజన్ అది డెఫినెట్‌గా. ఓహ్! ఎందుకు అంటే అలాంటి ఉన్నవన్నీ కార్మిక్ రీజన్. ఓకే. ఎప్పుడైనా సరే ప్రేమ, లవ్ ఉంది అంటే ఇట్ అలౌస్ యూ టు ఎక్స్‌పాండ్. ఓకే. అందులో ఫ్రీడమ్ ఉంది. ఆ! ఇండివిడ్యుయాలిటీ ఉంది. రెస్పెక్ట్ ఉంది. ఎక్స్‌పాన్షన్ ఉంది. ఓకే. ఇవి లేకుండా కంట్రోల్ ఉందనుకోండి. ఓన్లీ అట్రాక్షన్ మీద నడుస్తుందనుకోండి. అవును. పడుతున్నారు, లేస్తున్నారు ఎక్కడికి పోవట్లేదనుకోండి. హ్మ్. అది అదెంత టాక్సిక్ రిలేషన్‌షిప్ అయినా బయటికి రాకుండా దానికి కూడా అలవాటు పడిపోయి హ్యాపీగా బతికేస్తున్నారనుకోండి. ఇట్స్ అవును. ప్యూర్‌లీ కార్మిక్. ఓహ్! దానికి రీజన్ వేరే లైఫ్‌లో ఉండుండొచ్చు. వీళ్ళిద్దరూ కావాలని ఇలాగా ఓకే. ఓకే. లైఫ్ తీసుకొని వచ్చి ఉండుండొచ్చు. అచ్చా! బికాజ్ దే హావ్ టు టీచ్ ఈచ్ అదర్. అచ్చా! కర్మ అంటే ఏంటి? అంతే కదా! అవును. లెసన్స్ అంతే నేర్చుకోవాలి. గదా! అవును. వాళ్ళిద్దరూ అంటే ఏంటి? ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒక సబ్జెక్ట్‌ని బాగా చదువుకున్నాను. హ్మ్. నేనొక ఎగ్జామ్ పెట్టుకుంటున్నాను నాకు నేను. ఎలాంటి ఎగ్జామ్ పెట్టుకుంటా? ఈజీ ఏబీసీడీలు పెట్టుకోను. టఫ్ లెసన్స్ ఇచ్చుకుంటా. సో దట్ నాకు నేను టెస్ట్ చేసుకుంటున్నా. నాకిది వచ్చా? రాదా? నేను దీన్ని పాస్ అవుతానా? అవ్వనా? హ్మ్. సో, అలాగే వాళ్ళు కూడా. ఓకే. ఆ కార్మిక్ లెసన్స్‌ని వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి, ఎందుకు ఈజీగా పెట్టుకుంటారు? ఆ! టఫ్‌గానే పెట్టుకుంటారు. ఓకే. పెట్టుకుని దానిలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు స్టెప్ ఫార్వర్డ్ అయ్యి, అక్కడేంటి బ్రేక్ ది ప్యాటర్న్ చెయ్యాలి. ఓకే. ప్యాటర్న్ బ్రేక్ చేయడానికే అలాంటి రిలేషన్‌షిప్ తెచ్చుకున్నారు. ప్యాటర్న్ ఓకే. ఏం బ్రేక్ చేయాలి? అయితే ప్రేమగా మార్చగలగాలి. రైట్. లేదా యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. యూ కెనాట్ లివ్ ఇన్ దట్ టాక్సిక్ రిలేషన్‌షిప్. ఓకే. అది అలాగే కంటిన్యూ అయితే ఎండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఓకే. లెసన్ నేర్చుకోలేదు. హ్మ్. నెక్స్ట్ లైఫ్‌లో మనం ఏమనుకుంటాం? మళ్ళీ ప్రీ బర్త్ ప్లానింగ్‌కెళ్తాం. ఇదంతా అంతే సైకిలే గదా! కదా! అవును. అవును. వెళ్తాం, కూర్చుంటాం. హ్మ్. మీ సైడ్ నుంచి మీకు సినిమా ఏస్తారు మీ లైఫ్స్. నా సైడ్ నుంచి నాకు సినిమా ఏస్తారు. ఓకే. ఇప్పుడు ఆ వైఫ్ హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యాడో చూస్తుంది ఆ ఓకే. మొమెంట్‌లో. ఆ! ఆ హస్బెండ్ వైఫ్ ఎలా ఫీల్ అయిందో కూడా చూస్తాడు. ఓకే. ఛీ! నేను సరిగ్గా చేయలేదు. ఈ నెక్స్ట్ టైమ్ మళ్ళీ. హ్మ్. ఈసారి ఇంకా గట్టిగా. ఓహ్! 7 జన్మల బంధం అంటే ఇదేనేమో. ఇదే. ఇదే ఆ అదేనా? ఆ! ప్యాటర్న్ బ్రేక్ అవ్వనంత వరకు ఓహ్! వాయించుకుంటూ ఉంటారు. అచ్చా! సో, అది బ్రేక్ చేయడానికి ఎవరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి మోర్ పాయింట్స్. రైట్ మ్యామ్. ఇప్పుడు మీరు సైకిక్ సోల్ రీడింగ్ జేస్తారు గదా! హ్మ్. సో, నన్నే చేశారు. ఇప్పుడు నాకే భయమేసింది. అమ్మ! ఇవన్నీ ఎలా చెప్తుందిరా నాయనో అని. కరెక్టే. మీరు కరెక్టేనా? నిజంగా కరెక్ట్‌గా జెప్పారు. మీ ఫ్రెండ్ గూడా కరెక్ట్‌గా జెప్పింది. హ్మ్. షాక్. వీళ్ళు ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను కలవలేదు. బట్ అలా చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. హ్మ్. సో, ఎట్లా జేస్తారు ఇది? అంటే మామూలుగా ల్యాబ్‌లో స్కానింగ్ జేసినట్టు జెప్పేస్తున్నారు. ఇట్లా పేపర్ జూసినట్టుగా. ఎలా సాధ్యం అది? ఇదేం లేదండి. ఇప్పుడు మీరుంటారు కదా! హ్మ్. మీ వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దీని అచ్చా! వెనకాల ఒక ఆరా క్రియేట్ అవుతుంది. ఓకే. వాట్ ఈస్ ది ఆరా? యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే. అందులో ఏముంటాయి? మీ ఆలోచనలు, మీ రిఫ్లెక్షన్స్ అన్నీ అందులో అచ్చచ్చా! ఉంటాయి. యూ ఆర్ ఓకే. రిఫ్లెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ది ఆరా. రైట్. అంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి తెలుస్తది. మా కెమెరామెన్‌లకి వాళ్ళకి తెలుస్తది. నేనెట్లా ఉంటానని. ఎందుకంటే మీకెలా తెలుస్తది? మీ ఆరా ఉంది కదా! అచ్చా! అది రీడ్ జేస్తారు హ్మ్. మీరు. ఇప్పుడు ఏదైనా ఏదైనా టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, రిపోర్ట్స్‌ని బట్టి అవును. తెలుస్తుంది. ఆ అవును. మనిషి తెలియాల్సిన అవసరం లేదుగా. తెలియవసరంలా. ఇది మీ రిపోర్ట్. అవును. ఓకే. హ్మ్. అండ్ మీ వెనకాల స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ఓకే. ఓకే. వెన్ యూ ఇప్పుడు ఒక రోజు ప్రాక్టీస్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. రెండో రోజు ప్రాక్టీస్ చేస్తే, ఓకే. సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేస్తే
అది ఎలా ఉంటుంది, ఈజీగా కనపడుతూ ఉంటారు. సో నేను చేసిన తప్పులు ఒప్పులు కూడా తెలిసిపోతాయి మీకు? తెలిస్తే గానీ చెప్పనులేండి. చెప్పకండి అయితే. అంటే నేను మర్డర్లు చేసిన అవి కూడా తెలిసిపోతాయా? తెలుస్తాయి. వామ్మో. చాలా మంది మమ్మల్ని కన్ఫ్రంట్ చేస్తారు ఇలా సైకిక్ సోల్ రీడింగ్కి వచ్చినప్పుడు. ఆ, ఆ. చేయలేదు అంటారు. ఓకే, అబద్ధం చెప్తారు. చేశారు అని ఆ. మేము చెప్తాం. ఆ, సరే పోనీలేండి మీరు చేయలేదులేండి అని వదిలేస్తాం. ఓకే. నేనైతే ఎందుకంటే ఏం చేయలేదండి. ఆహా లేదు, వచ్చిన వాళ్ళ గురించి అదేలేండి. చెప్తున్నా. వస్తారండి మామూలు. అలా కూడా. అంటే మీ స్పిరిట్ గైడ్స్ని ఉమ్, ఇప్పుడు మేము ఎలా ఉంటాము అంటే, మేము ఈ ప్రాసెస్ చేసే ముందు ఉమ్. మేము మా ఎనర్జీ గురూస్ని ఇన్వోక్ చేసుకుంటాం. అచ్చా అచ్చా, ఓకే. ఇన్వోక్ చేసుకున్నప్పుడు మా ఇన్వొకేషన్లో అనుకుంటాం, మాకు ఏదైతే అవసరమో అదే చూపించండి, వాళ్ళకి ఏది అవసరమో అదే చూపించండి. అచ్చా అచ్చా. సో వేరే అకౌంట్స్ లోకి వెళ్ళరు మీరు? అన్ని రకాల accounts? అనవసరమైనవి చూపించరు. ఓకే. మీకు ఇప్పుడు ఈ మొమెంట్లో ఏది ఉందో అదే ఉంటుంది. ఓ, ఆరా అనేది ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది మీ ఆలోచనలు బట్టి. ఓకే. సో ఈ రీడింగ్ అనేది ఈ రోజు ఒక రకంగా ఉంటే 10 రోజుల తర్వాత లేదా 2 రోజుల తర్వాత అచ్చా. ఇంకో రకంగా ఉంటుంది. అవునా? ఓకే. మారుతుంది. ఓ, ఎందుకంటే మీరు ఈ రోజు పప్పన్నం తిందాం అనుకున్నారు, అవును. రేపు ఇంకోటి తిందాం అనుకుంటారు కదా, అవును, అది అవును. రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. అచ్చా, ప్రతి చర్య, ప్రతి మనం చేసే కర్మకి రిఫ్లెక్షన్ ఉంటుంది. రిఫ్లెక్షన్ ఉంటుందండి. ఓకే, రిఫ్లెక్షన్. ఓకే. చిత్రగుప్తుడు ఎలా రాస్తాడు లేదంటే చిట్టా అదేలేండి. కదా. కరెక్ట్. సో మన మనం మనం చేసే ప్రతి ఆలోచనకి, ప్రతి పనికి యూనివర్స్లో రికార్డ్ ఉంటుంది. ఓకే. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆకాశిక్ రికార్డ్స్ ఏదో అంటారు అంటారు. అవేనా? Yes, ఓ, yes, ఓకే. yes. అవునండి, మనకు ప్యారలల్ లైఫ్ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొక బిఎస్ఏ అమెరికాలోనో యూకేలోనో ఉంటారు. సేమ్ ఆత్మ, సేమ్ మనిషి ఇంకొకరు సేమ్ ఉంటారు. ఆత్మ కాదు. అంటే ఎలా ఉంటుంది అంటే, ప్యారలల్ లైఫ్ అంటే ఏంటి మరి? ఓకే ఇప్పుడు నేను మొత్తం చెప్పను కానీ, సోర్స్ Right. నుంచి కింద Okay. వరకు వచ్చిన తర్వాత మన సోల్ అనే లెవెల్ దాకా వద్దాం. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనము మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, కాళ్ళు, చేతులు, మెదడు, ఇలాగా వీటి ద్వారా మనము అంటే శైలజ అనే నేను ఆపరేట్ చేస్తున్నాను కదా. ఓకే. ఓకే, అలాగే బిఎస్ అనే మీరు ఆపరేట్ చేస్తున్నారు. అవును. ఇలాగే మనకి పర్సనాలిటీస్ ఉంటాయి. ఉమ్, నేను నా చేతులు అన్నీ బాగున్నప్పుడు నేను బాగా ఎదుగుతా. అలాగే ఇప్పుడు ఒక సోల్కి 7 to 11 పర్సనాలిటీస్ ఉంటాయి. అంటే ఒక సోల్ ఫ్రాగ్మెంట్ అయ్యి అలా అయింది అనుకుందాం, ఓకే. ఈజీగా చెప్పుకోవడానికి. రైట్. అంటే ఏంటి, ఆ సోల్ ఇన్ని పర్సనాలిటీస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తోంది దాన్ని. ఓకే. అది మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారు అని ఎందుకు చెప్తారు అంటే ఆ. ఇందుకే. అచ్చా. అంటే ఈ 7 అనే కాదు, చాలా మంది ఉంటారు, ఓకే. వేరే డైమెన్షన్స్లో ఉంటారు. సో మన ఆత్మనే అన్ని. వేరే వేరే పర్సనాలిటీ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకే. వాటిల్నే ప్యారలల్ లైఫ్స్ అంటారు. ఓ. ఓకే, స్ప్లిట్ ఇన్కార్నేషన్ అంటే? స్ప్లిట్ ఇన్కార్నేషన్ అంటే ఒక యాక్సిడెంట్లో ఒక సోల్ ఉంది, ఆ, భయంతో 2 ముక్కలు అయింది. అవును, అవును. అదొకటి ఇంకో దగ్గర లైఫ్ తీసుకుంది, ఇది ఇంకొక దగ్గర లైఫ్ తీసుకుంది. ఓ, ఒకటే సోల్. అది స్ప్లిట్ ఇన్కార్నేషన్. ఓకే. ఓకే, ఇదేంటి, ఒకటే సోలు ఆ, దాని ఎక్స్ప్రెషన్ కోసం డిఫరెంట్ పర్సనాలిటీస్ని క్రియేట్ చేసుకుంది. ఓకే. సో ప్యారలల్ లైఫ్ అంటే ఈ 7 10 మందో 11 మందో ఎంతమందో ఉమ్, 1749 ఉంటారు ఇంకా ఓకే. చెప్పాలంటే. ఆ, అలా స్ప్లిట్ అయ్యి సో అన్ని పర్సనాలిటీస్లో నుంచి స్పిరిట్ అంటే ద గ్రేటర్ వర్షన్ ఆఫ్ సోల్ ఓకే. ఎక్స్ప్రెస్ చేస్తోంది. అంటే కామనాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. అవును, కరెక్ట్. పక్క సందులోనే ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఉండొచ్చు. అవును. లేదు అంటే ఇంకెక్కడో వేరే డైమెన్షన్లో. ఆ, ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తున్నాను, నార్మల్ పర్సన్ని ఈ యూటర్న్ తీసుకుని ఇందులోకి వచ్చాను అంటే అవును, ఇంకొకటి ఎక్కడో ఇంకోటి ఏదో చేస్తూ కరెక్ట్, ఉంటుంటుంది. కరెక్ట్. సో సో ఇప్పుడు మీలాంటి శైలజ లాంటి వాళ్ళు ఇంకో 10-20 మంది ఎక్కడెక్కడో ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. సో నేను మీ చేసే ఆత్మే. పని ఆ, వాళ్ళ కార్మిక్ ఎవల్యూషన్కి హెల్ప్ అయితే, ఓ. వాళ్ళు చేసేది నా కార్మిక్ మీకు ఎవల్యూషన్కి హెల్ప్ అవుతుంది. సో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎస్, ఓ, ఎక్కువ శాతం యూనో లెసన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడింది అనుకోండి, ఉమ్, ఆ లెసన్ అయిపోయి నెక్స్ట్ లెసన్కి వెళ్తారు. అచ్చా అచ్చా. నా 5th స్టాండర్డ్ అయిపోయింది, నేను 6th వెళ్తున్నాను, అవును. 7th వెళ్తున్నాను, ఓకే. అలాగా. సో ఇందులో కొన్ని
ఎయిత్లోనూ నైన్త్లోనూ ఉంటాయి, నేను ఇంకా ఫిఫ్త్లో ఉండొచ్చు. సో దే ఆర్ హెల్పింగ్ మీ, ఓకే. ఇలా కూడా అవ్వచ్చు.